కువైట్ ఇంట్లో మనిషి చేసే పని కనిపిస్తుంది కానీ ఆ పని వెనకాల ఉన్న పరిస్థితి కనిపించదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కామెంట్ చూశాను, కువైట్ కి వెళ్లి గుడ్డు చాకరీ చేయడం ఎందుకు, ఇండియాలోనే ఉండి హాయిగా బతకచ్చు కదా అని. నిజమే ఫ్రెండ్స్, హాయిగా బతకడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇండియాలో మన ఇంట్లో మన వాళ్ళ మధ్య ఉండి మన ఊర్లోనే పని చేసుకుంటూ ఉంటే ఎవరికైనా ఆనందమే. కానీ ప్రతి మనిషికి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. ఎవరైనా కువైట్ కి రావడానికి ముందు ఎన్నిసార్లు ఆలోచించుంటారో, ఎన్ని అవసరాలు చూసుంటారో, ఎన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారో మనకు తెలియదు కదా. ఎవరికైనా బయట నుంచి కనిపించేది ఆ మనిషి చేసే పని మాత్రమే, కానీ ఆ పని చేయాల్సిన పరిస్థితి వెనకాల ఉన్న కథ మనకు తెలియదు. ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, పని చిన్నదని లేదు పెద్దదని లేదు, నిజాయితీగా చేసే ప్రతి పని గౌరవించదగినది. ఎవరైనా ఆఫీసులో కూర్చొని సంపాదించవచ్చు, ఇంకెవరైనా షాప్ లో పని చేయొచ్చు, ఇంకెవరైనా డ్రైవింగ్ చేయొచ్చు, ఇంకెవరైనా ఇంట్లో వంట చేయొచ్చు. పని వేరు కావచ్చు, కానీ కష్టపడే మనిషి విలువ మాత్రం ఒకటే. కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు ఫ్రెండ్స్. కొంతమందికి మంచి జీతం ఉంటుంది, ఇంకొంతమందికి తక్కువ జీతం ఉంటుంది, ఇంకొంతమందికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. కానీ వాళ్ళని చూసి ఎందుకు వచ్చారని అడగడం కంటే ఎలా ఉన్నారని ఒకసారి అడిగితే చాలు. ఎందుకంటే మనిషికి కొన్నిసార్లు డబ్బు కంటే ఒక మంచి మాట ఎక్కువ బలం ఇస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఎవరి జీవితం వాళ్ళది. మనకి తెలియని కథకి మనం తీర్పు చెప్పకపోవడమే మంచిది. ఏమో పిల్లల కోసం చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.